పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా అంటే సినీ ఫీల్డ్ ఉన్నారు, కొన్ని ఊతికి బాగా చేశారు. ఆ ఊతు కొద్దిగా సపోర్ట్ చేసింది, వాళ్ళని పట్టించి మేము కూడా సపోర్ట్ చేసాం పెద్దవాళ్ళము. ఓకే. ఏడి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన 27 సీట్లు గెలుచుకున్నాడు ఏకగ్రీవంగా. అవును. ఆ, పరిపాలన చాలా చక్కగా ఉంది. ఓకే. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు? బాగానే చేస్తాం. హైదరాబాద్ టు విజయవాడ ఫ్లైట్ లో తిరుగుతున్నారు కానీ స్పెషల్ ఫ్లైట్ లో జనాలకు చేసిందేమో లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అనుకోవడం ఒకళ్ళు ఇద్దరు అనుకోండి, మరి మేము చెప్పలేము. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని గాలికి వదిలేసి అంటున్నారు కొంతమంది. చక్కగా ఉన్నారు, బాగానే చేస్తున్నారు. బాగానే. సో ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రాష్ట్రంలో? మార్పులు అంటే కొన్ని చంద్రబాబు నాయుడు కొన్ని తప్పుదనం చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరు తెలుసుకొని ఓకే. కూటమిలో ప్రపోజల్ పెట్టి వాళ్ళు వచ్చారు పదవులకు. అవునులే. వచ్చిన తర్వాత నేను అడిగేది ఎలా ఉంది ఏంటి అనేది. చాలా చక్కగా. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక కాదు 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 ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే అంటున్నారు. అంటే అంతవరకు నాకు సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేయలేరు. చేస్తే చేయలేరు. చేస్తే బాబా చేస్తే గెలరు. ఎందుకు అనుకుంటున్నారు గెలవరని? చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా, అటు మోడీ సపోర్ట్ లేకుండా రాదు పవన్ కళ్యాణ్ గారు. ఇంపార్టెంట్ మోడీకి కూడా చంద్రబాబు నాయుడు చాలా అవసరం. ఓకే. ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే సింగిల్ కి వెళ్తే రారంటున్నారు. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అభిమానం ఉంది. ఓకే. సింగిల్ గా వెళ్తే మాత్రం కొన్నాళ్ళు జరగాలి కదా. అదే ఒక సింగిల్ కి వెళ్తే నా ప్రశ్న మరొకసారి కొద్దిగా తేడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన వ్యక్తిగతంగా సినిమాలు చేసుకుంటూ ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని అలాగే దత్తత కొన్ని గ్రామాలని పిల్లలని రోడ్డు బాగు చేయడం కానీ ఆయన పర్సనల్ డబ్బులు పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఆర్భాటాలకు పోరండి, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారండి. కానీ హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు పదవి వచ్చాక జనాల డబ్బులతో, ప్రజలకు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది తప్పండి. ఆయన వ్యక్తిగతంగానే తిరుగుతున్నాడు. అక్కడ హైదరాబాద్ ఇల్లు ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, చదువులు ఉంటున్నారు కాబట్టి అటు ఇటు వెళ్తున్నారండి. ఆయన నియోజకవర్గానికి కానివ్వండి, ఆయన సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానివ్వండి, సహాయ శక్తులుగా ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఆయన కర్తవ్యాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాడండి. సో తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? మంచిదేనండి. ఎందుకంటే సినిమా వాళ్ళని చూస్తే మాత్రం ప్రభావం జనాల మీద బాగుంటుందండి. గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే తమిళనాడులో ఎంజీఆర్ కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ గారు కానివ్వండి, అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీ పెంచాడండి, ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి. ఎవరైనా కానివ్వండి ప్రభావం మాత్రం జనాలలో కానీ ప్రజలలో కానీ ఖచ్చితంగా ప్రభావం అంటూ ఉంటుంది. ఇవి కొంతవరకు ఉపయోగపడతాయండి. అయితే మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు మాట్లాడేది దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారికి సింగిల్ గా పోటీ చేసి గెలవాలి విజయ్ గారు లాగా అంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తాడండి ఆయన. ఎవరెన్ని చెప్పినా కూడా సింగిల్ గా ఆయన గెలుస్తారండి. ఆ సత్తా ఆయనకు ఉందండి. ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరు ఏమన్నా కూడా గెలుస్తారు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి అదే గతి అవుతుందండి. తిట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారండి. ఈయన పని చేసుకుంటూ పోతారండి. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఈయన మాత్రం పైకి వెళ్తూనే ఉంటారండి. ఫైనల్ గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తున్న నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి అభిప్రాయం ఉందండి. ప్రజలలో కానివ్వండి, నియోజకవర్గ ప్రజలలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారండి. పవన్ కళ్యాణ్ పైన రాజకీయం మీద మీ అభిప్రాయం? రాజకీయం మీద పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం మోడీ కాదు, ప్రభుత్వమే ఉండేది కాదు. ఇది ఉండేది కాదండి. ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 డిప్యూటీ సీఎం అయిన తర్వాత 3 సీట్లు 100% రేటింగ్ వచ్చాడంటే ఎంత ఆలోచనతోనో ఆలోచన మనకు కాదు. సరే బాబాయ్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ ఏమండి చెప్పకూడదు కానీ డిప్యూటీ సీఎం అనే పదవి సీఎంఏ ముఖ్యం. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. ఏమన్నారు అంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటారా? నిజమే అంటారా? ఏమంటే పవన్ కళ్యాణ్ ఆయన లేకపోతే గవర్నమెంట్ లేదు. ఆయన తలుచుకుంటే
పవన్ కళ్యాణ్ తలుచుకుంటే గవర్నమెంట్ ఉండదు. ఓకే, ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? గ్యారెంటీ, నేను గ్యారెంటీ. ఆయన సింగిల్ పోటీ చేస్తేనే తమిళనాడులో విజయ్, అట్లానే సీఎంకి పోటీ వస్తాడు. పార్టీని ఎంత నిలబెట్టాడు. ఓకే బాబాయ్, ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మహానుభావుడు, నేను చెప్పి మహానుభావుడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయ ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో తీశాడు కాబట్టి అభిమానం చొప్పున పొంటకారు ఇచ్చి కలిసి ఇచ్చారు. కాకపోతే మాట తీరు బాగోలేదు ఆయన గారికి. ఓకే, మాట తీరు మార్చుకోవాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఎలా అనిపించింది ఆయన పనితీరు? పర్లేదు, ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ టు విజయవాడ సెటిల్ ప్లేట్ లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఏమనండి వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అయితే మనం ఆ పేర్చు కాదు, అదే ఆయన గురించి మనం చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో కొంతమంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాలు చేసుకోవడం మీద సినిమాలు తీసామంటే ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆయన సినిమా హీరోని కదా, అవును. డైరెక్ట్ గా అసలు ఆయన సీఎం అయితే ఎవరు అనుకున్నారా? పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఓకే, ఆయన 45 సంవత్సరాలు నాకారుడే, నాకారు కూడా చిన్న ఇదే కదా. విజయ్ గారు 50 సంవత్సరాలు సీఎం ఏంటంటే డైరెక్ట్ గా 112 సీట్లు వచ్చినాయి అంటే నెంబర్ మాటలు కాదు కదా. అవునవును. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కాబట్టి ఈయన కూడా పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేయాలంటారు చాలా మంది. ఆయన వల్ల కాదులేండి. అదే మరి తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? కాదు కాదు, పవన్ కళ్యాణ్ గారు వల్ల కాదు. వాళ్ళ బుద్ధి చెప్తున్నారు కాదని. ఎందుకు? కాదు కాదు, అది చంద్రబాబు గారు ఉండబట్టి అయ్యేనా 22 సీట్లు వచ్చినాయి. ఆయన లేకపోతే కూటమి లేకపోతే రావు. ఒకవేళ 170 స్థానాల్లో జనసేన బయటకు వచ్చేసి సొంతగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికలు రాదండి, రాదు రాదు. ఏ ప్రభుత్వం వస్తుంది? సింగల పోటీ చేస్తే జగన్ వస్తాడు. ఓట్లు వెళ్తాయి కాబట్టి. అవును. పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం గెలవచ్చు? అప్పుడు ఎన్ని సీట్లు గెలవచ్చు సుమారుగా? సుమారు వస్తే ఇప్పుడు 20 వచ్చిన కాబట్టి ఇంకో 10 కలుతుంది, లేదా ఇంకొక 5 అంతే. కలుతుంది. ఫైనల్ ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద డైరెక్ట్ సీఎం అయితే కాలేడండి. పొత్తుల్లో కూటమిలో ఉండైతే అంటే గట్టిన అట్టే సీట్లు కావాలి. ఇప్పుడు బట్టి కనుక ఇప్పుడు ఆయన సీఎం కావాలంటే చంద్రబాబు గారు ఉన్నాడు కదా, కూటమి ఒప్పుకోదు, లోకేష్ గారు కూడా కేంద్రం ఒప్పుకోదు అసలు. థ్యాంక్స్ బాబాయ్.